చాలా వీక్స్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ కాజల్ అంటే నాకు లైక్ ఎప్పుడు 2011 నుంచి నా ఫ్రెండ్ అండ్ రేడియో జాకీగా ఉన్నప్పుడు కూడా నేను మిర్చిలో ఉన్నాను, నేను రేడియో మిర్చిలో చేశాను, తను రెడ్ ఎఫ్ఎంలో చేసింది. దాని తర్వాత మేము ఇద్దరం డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎన్నో సీరియల్స్కి మేము లైక్ ఇద్దరం నేను హీరోకి చెప్పాను, తను హీరోయిన్కి చెప్పింది. అలాగే మూవీస్ కూడా ఆల్మోస్ట్ ఒక 8 or 9 మూవీస్కి మేము ఇద్దరం హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఓకే, ఇక సీరియల్స్ అంటారా, సీరియల్స్ ఆల్మోస్ట్ ఒక 300-400 ఎపిసోడ్స్ మేము ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఈరోజు కాజల్ నా ఫ్రెండ్ ఇంత బిగ్ బాస్లో ఉండి తను న్యాచురల్గా బయట ఎలా ఉంటుందో, ఇన్నేళ్లుగా తను ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ డే 1లో బిగ్ బాస్ హౌస్లో ఎలాగుందో బయటకు వచ్చే రోజు వరకు కూడా అలాగే ఉంది కాజల్. దట్స్ కాజల్ అంతే. బేసిక్గా వాయిస్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్జేగా ఉన్నప్పుడు కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ అంటే బేసిక్ అందరూ అంటే లోపల ఎక్కడున్నా కూడా కాజల్ వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది. అంటే బీయింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ బీయింగ్ రేడియో జాకీ అది తన ప్లస్ పాయింట్గా భావిస్తాను. అంటే కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఎంతమంది వాయిస్లో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే ఒక రేడియో జాకీకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? వాయిస్లో క్లారిటీ, వాయిస్లో స్పష్టత. సో తన మైండ్లో ఏమనుకుంటుందో అదే టక్కుని యాజ్ ఇట్ ఈజ్ అదే మాట్లాడుతుంది, ఉన్నది బోల్డ్గా మాట్లాడుతుంది. దట్ ఈస్ కాజల్. అంటే కష్టపడి ఇక్కడ దాకా వితౌట్ ఎనీ సపోర్ట్. ఎస్ చాలా చాలా కష్టం. ఆ స్ట్రగుల్స్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆ స్ట్రగుల్స్ గురించి అంటే లైక్ షీఈ్ బిగ్ ఫ్యాన్. ఎప్పుడు అంటూ ఉంటారు కదా, లైక్ చాలా ఎపిసోడ్స్లో మీకు కాజల్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. లైక్ ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద ఫస్ట్ సీజన్ ఆల్సో చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ లాస్ట్ సీజన్లో ఈ కాజల్ బిగ్ బాస్ గురించి తను రివ్యూస్ ఇచ్చేదనమాట. ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిందనమాట. సో అప్పుడు కూడా చాలా హోంవర్క్ చేసేది. ఎంత హోంవర్క్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళ నడవడిక, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ అంటే లైక్ మైండ్ సెట్ ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి దానికి వాళ్ళలాగా రోల్ ప్లే చేసుకొని అండ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాని గురించి రివ్యూస్ ఇచ్చింది. అండ్ చాలా డేరింగ్ స్టెప్ అసలు అప్పుడు చేసినప్పుడే. అండ్ షీఈ్ వెరీ ఫాండ్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ ఫైనల్గా తన డ్రీమ్ సక్సెస్ అయ్యింది. అలాగే తనకి ఈ సీజన్లో తనకి కానీ రవికి కానీ సిరికి అండ్ శ్వేతా వర్మకి మీరే కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఎస్ అవర్ బుటీక్ నేమ్ ఈజ్ జోషి కుచర్. ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. కాజల్కి, యాంకర్ రవికి, అలాగే సిరికి అండ్ శ్వేతా వర్మకి, ఈ 4 మెంబర్స్కి కూడా మా వైఫ్ జోషిత తన పేరు. సో షీ హ్యాస్ డిజైన్డ్ స్పెషల్లీ ఫర్ దెమ్. ఆ అవుట్ఫిట్స్ అన్ని ఇప్పుడు దాకా మీరు బిగ్ బాస్లో చూసుంటారు. సో షీఈ్ వన్ ఆఫ్ ది అఫీషియల్ డిజైనర్స్ ఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. అండ్ మా డిజైన్స్ ఇంకా చూడాలనుకుంటే జోషి కుచర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారా ఎలిమినేషన్ కాజల్? లేదండి. ఓకే, టు బీ హానెస్ట్ కాజల్ టాప్ 3 వరకు ఉంటుందని నేను అనుకున్నాను. బికాస్ స్టార్టింగ్ నుంచి కూడా షీస్ బీన్ సో క్లియర్ అబౌట్ హర్ స్ట్రాటజీస్. అంటే స్ట్రాటజీ ప్లే చేస్తే ఎవరైనా కూడా స్ట్రాటజీస్ కాదు నేను ఇంతే అని కొంతమంది డ్రామా చేస్తున్నా కదా, దిస్ ఇస్ మై స్ట్రాటజీ అని చెప్తూ ఫేర్గా ఆడింది. సో ఐ థాట్ ఇంకా జనాలు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ అన్లక్కీ. రీజన్ ఏమనుకుంటున్నారు ఎలిమినేషన్? ఏమైనా రీజన్స్ ఉండుండొచ్చు. బట్ అక్కడ లోపల కాంపిటీషన్ కూడా ఇట్ ఈస్ ఫేర్లీ టైట్గానే ఉంది. అటు షణ్ముఖ్ కానీ సన్నీ కానీ ఎవ్రీబడి ఈజ్ గివింగ్ దేర్ బెస్ట్. సో సంబడి హ్యాస్ టు కమ్ అవుట్. ప్రాబ్లీ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇట్. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అబ్బా కాజల్ టాప్ 3 వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. టాప్ 3 వెళ్ళడానికి క్వాలిటీస్ ఏమున్నాయి కాజల్? దట్స్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఒక టాప్ 3 కంటెండర్కి నా ఉద్దేశంలో ఇన్ మై జడ్జ్మెంట్ బిగ్ బాస్లో ఉండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బీ గేమ్ ఫేర్గా ఆడాలి, జెన్యూన్గా ఉండాలి. అంటే నాటకాలు ఆడొద్దు. లైక్ దట్స్ హౌ ఆడియన్స్ అందుకే కదా ఓటేసేది. లైక్ హౌ నువ్వు ఎలా ఉన్నావు, నీ విధానం ఏంటి, నీ స్ట్రాటజీస్ ఏంటి, నీ గేమ్ ప్లే ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నావు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ దాన్ని బట్టే. సో షీ వాజ్ ఆన్ టు పాయింట్, రైట్? యూనో గొడవ ఒకవేళ అక్కడ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి గొడవలు అయినా కూడా షీఈ్ ఆల్వేస్ బీన్ దట్ ఫస్ట్ పర్సన్ వెళ్ళి సారీ చెప్పడానికి ఆర్ కలిపేసుకోవడానికి. సో హౌస్లో ఇంకొన్ని డేస్ ఉండడానికి ఇంకా దాట్స్ ద మచ్ మోర్ బెటర్ క్వాలిటీ ఐ సీ. బిగ్ బాస్ మీద అభిప్రాయం చెప్పేంత పెద్దదాన్ని కాదు. బట్ ఇట్ ఈజ్ అన్ ఇట్స్ ఏం చెప్పాలి, ఇట్స్ అన్ అడిక్షన్ ఐ వుడ్ సే. ప్రాబబ్లీ ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదొక తెలుగు వాళ్ళందరికీ నచ్చేసింది, ఇంకేం కావాలి అంతే. సారీ టైటిల్ ఓకే, నా జడ్జ్మెంట్ ప్రకారం సన్నీ, షణ్ముఖ్ ఆర్ శ్రీరామ్ మధ్యలో ఉండొచ్చేమో. ముగ్గురులో ఒకరికి ఉండొచ్చు. థ్యాంక్ యూ. కూల్. మీ పేరేంటి? హర్షిత. హర్షిత.
బిగ్ బాస్ చూస్తుంటారా? చాలా బాగా ఏ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తుంటాను. ఓకే, ప్రజెంట్ ఫోర్ సీజన్స్ కంప్లీట్ అయిపోయింది. 4 సీజన్స్కి ఇప్పుడు 5 సీజన్కి కంపేర్ చేసుకుంటే ఏ సీజన్ నచ్చింది? ప్రతి సీజన్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటిది ఇంత ఇన్నోవేటివ్గా కొత్త షో చాలా బాగుంది అని అనుకున్నా. సెకండ్ సీజన్కి వాళ్ళు ఇంకా కొత్తగా వస్తున్నారు. అలా ప్రతి సీజన్కి వాళ్ళు కొత్తవి తీసుకొస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్కి ఫ్యానే నేను. ఆర్జీగాజులు యాక్చువల్గా చెప్పుకుంటే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఆమె ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అవును, కాకపోతే టాప్ 6 నుంచే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరిగింది. అవును. దాని గురించి ఏం చెప్తారు? ఆర్జే కాజల్ డెఫినెట్గా టాప్ 5లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. కానీ కాజల్ ఎలిమినేట్ అయినందుకు నాకు కొంచెం బాధగానే ఉంది. ఓకే, ఫైనల్గా టైటిల్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా సన్నీ ఎందుకు? తను బాగా ఆడుతున్నాడు, జెన్యూన్ అనిపిస్తుంది, అండ్ ఎంటర్టైనర్. ఓకే, టాప్ 5లో కాకుండా ఇప్పుడు 2లో ఎవరు ఉండొచ్చు? 2, 3, 4, 5. టాప్ 1లో సన్నీ ఉంటే టాప్ 2లో మానస్ ఉంటాడు డెఫినెట్గా. 3 షణ్ముఖ్. ఓకే, 4 శ్రీరామ్ అండ్ సిరి. ఫిక్స్ అయిపోయారు అలాగా? నేను అలా ఫిక్స్ అయ్యాను, అండ్ మిగతా ఆడియన్స్ ఎలా ఫిక్స్ అయ్యారో చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాప్ 5 మెంబర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద టాప్ 5 BB contestants. Hi, this is RJ Kajal. Please subscribe to Mirror TV. హాయ్ అండి, నా పేరు విజయరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండి. థ్యాంక్ యూ. Hello guys, నా పేరు శివశక్తి సచ్దేవ్. Subscribe to Mirror TV now. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Srireddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, నా పేరు దీక్షా శర్మ రేనా. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel.